ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు రాబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ మనసుకు తగినటువంటి, అదేవిధంగా నీ మనసులో ఉండేటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నేను మటుమాయం చేయబోతున్నాను. అది ఎలా సాధ్యం తల్లి అని నీవు అడుగుతావేమో. గుర్తుంచుకో, ఒక వ్యక్తి ఉండేటువంటి ఒక సమస్యకు పరిష్కార మార్గం చూపించడానికి నీ వద్దకు రాబోతున్నాడు. ఆ వ్యక్తికి ఒక మంచి మార్గాన్ని కూడా నీవు చూపబోతున్నావు. అలాగే అతను నీకు ఒక వార్తను తెలియజేయబోతున్నాడు. ఆ వార్తను నీవు విన్న తరువాత అప్పుడు నీ మనసు అంతా కూడా ఎంతో చక్కగా కుదురుపడుతుంది. అలాగే నీ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కారం కూడా దొరికింది అని నీవు చాలా సంతోషిస్తావు. అసలు నీకు ఎటువంటి సమస్య, మరి నీకు ఆ వ్యక్తికి అసలు ఎటువంటి సంబంధం, అసలు ఆ వ్యక్తి నీ వద్దకు ఎందుకు రాబోతున్నాడు, ఏ వార్తను ఉద్దేశించి నీకు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు అనేటువంటి వార్త గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. అలా తెలుసుకున్న తర్వాతే నీలో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా తుడుచుకొని పోతాయి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ తల్లి నిన్ను దేన్ని ఉద్దేశించి ఈ సందేశం ద్వారా ఈ విధమైనటువంటి వాక్యాలను నీకు ఎందుకు తెలియపరచాలి అని అనుకుంటుందో, భక్తి శ్రద్ధలతో నీ మనసును నిర్మలంగా ఉంచుకొని భక్తి శ్రద్ధలతో నేను చెప్పేది ఒక్కసారి విని చూడు బిడ్డ అనేసి అమ్మవారు ఈ విధంగా మనకు తెలియపరచాలి అని అనుకుంటుందండి. మరి ఈ సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా చూసే ఎవరైనా ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. బిడ్డ, నీ జాతకం ప్రకారం చూసినట్లయితే నీవు ఎంతో అదృష్టపు గడియల్లో పుట్టావు. అలాగే ఎంతో మంచి మనసుతో ఎప్పుడూ కూడా నలుగురికి సహాయపడే విధంగా నీ మనసు, నీ యొక్క ప్రవర్తన ఉంటాయి. ఎప్పుడూ కూడా ఎవరితోనూ కూడా నీ యొక్క మాటలతో బాధ పెట్టేటువంటి స్వభావం నీవు ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా చేయలేదు. ఏదైనా కష్టం వస్తే నీ దాకే వచ్చిందే కానీ ఆ యొక్క కష్టాన్ని నీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులపై ఎప్పుడూ కూడా పులవలేదు. అలాగే నీ యొక్క కుటుంబ సభ్యులకు ఏదైనా అవసరం వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క అవసరాన్ని అంతా కూడా ఎప్పటి నుండో, నీ చిన్నప్పటి నుండే అన్ని బరువు బాధ్యతలను కూడా నీ భుజాలపై వేసుకొని వారికి నీ యొక్క కష్టము అనేది తెలియనివ్వకుండా వారి అందరినీ కూడా ఇప్పటి వరకు పోషిస్తూ వస్తున్నావు. అలాగే అందరిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మనసా వాచా కర్మణ నమ్ముతావు. అలాగే ఎటువంటి అసూయ, కుళ్ళు, కూర్షం, ఎటువంటి ద్వేషము కూడా నీకు అసలు తెలియదు. అలాంటిది ప్రతిసారి కూడా నాకే ఎందుకు కష్టాలు తండ్రి అని ఎప్పుడు కూడా ఆ యొక్క భగవంతుడిని నీవు వేడుకుంటూనే ఉంటున్నావు. చూడు, నీవు చేసుకున్నటువంటి కొన్ని పూర్వజన్మ కర్మలకరంగా కొన్ని సమస్యలైతే నీ ముందుకు రావడం జరిగింది. అంతేకాని ఆ యొక్క భగవంతుడు నిన్ను బాధ పెడుతున్నాడు అని ఎప్పుడూ కూడా నీవు అనుకోవద్దు. ఎందుకంటే నీవు ఎప్పుడూ కూడా ఎవరికి కూడా ఎటువంటి కీడు తలపెట్టకుండా చాలా ధర్మబద్ధంగా నీ యొక్క జీవితాన్ని నీవు గడుపుతూ వస్తున్నావు. మరి ఆ యొక్క భగవంతుడు నిన్ను ఏ విధంగా శిక్షిస్తాడు అని అనుకుంటున్నావు, నిన్ను ఏ విధంగా బాధ పెడతాడు అని అనుకుంటున్నావు చెప్పు. ఏ మనిషి అయినా కానీ ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమయంలో ఎటువంటి చిన్న కష్టాలు కానీ నష్టాలు కానీ లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా చెప్పు. అలా ఉండాలి కూడాను. ఆ యొక్క మనిషి యొక్క జీవితానికి ఎటువంటి అంటే ఆ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అర్థము పరమార్థం ఏమిటో తెలుసా? ఈర్ష, స్వార్థం ఇటువంటివి అన్నీ కూడా ఎటువంటి మనుషుల్లో లేకుండా ఉంటే ఆ మనిషి భగవంతుడితో సమానం. అలాగే నీవు కూడా ఉన్నావు. కానీ ప్రతి ఒక్కరికి కూడా వారు చేసుకున్నటువంటి కర్మల ఫలంగా వారి యొక్క జీవితము అనేది ఏర్పడుతుంది అని నీవు తెలుసుకో. కాబట్టి నీ యొక్క పూర్వజన్మ ఫలితంగానే నీకు వచ్చేటువంటి కొన్ని సమస్యలు కానీ నీవు పడేటువంటి ఇబ్బందులు కానీ ఎదురవుతున్నాయే కానీ నీవేమీ కూడా ఈ జన్మలో చేసుకున్నటువంటి తప్పుల వలన, అంటే ఈ జన్మలో చేసినటువంటి పనుల వలన ఏర్పడినటువంటివి కాదు. కొన్ని నీవు తెలియక చేసిన, తెలిసి చేసిన, నీవు చేసినటువంటి కొన్ని దాన ధర్మాల వలన అన్ని సమస్యలు నీ నుండి దూరం అయ్యాయి. కానీ కొన్ని సంవత్సరాలుగా ఎవరికి చెప్పలేనటువంటి బాధను, క్షోభను నీ మనసులోనే దాచుకొని చాలా ఎక్కువగా బాధపడుతూ వస్తున్నావు. అది నీకు ఏ సమస్య అయినా కావచ్చు. అంటే వ్యాపార పరంగా ఏదైనా నీకు నష్టం వాటిల్లినా, లేదంటే నీ యొక్క ఉద్యోగ పరంగా నీ ఉద్యోగ జీవితంలో ఏదైనా ఒక అవకాశము అనేది రాక నీవు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నా, ఇలా అన్ని వృత్తి రంగాల వారికి కూడా
ఎటువంటి సమస్యలతో అయితే మీరు ఏదో బాధను పడుతూ ఉన్నారో, ఏ సమస్య అయితే మీ నుండి దూరం కావడం లేదు అని చెప్పి మీరు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటున్నారో, అలా మీ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని మీకు తెలిసినటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మీకు తెలియనటువంటి వ్యక్తి కావచ్చు, ఈ విధంగా ఎవరో ఒకరి సలహా అయితే మీకు ఖచ్చితంగా అందబోతుంది. ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సలహా ద్వారా మళ్ళీ మీ జీవితం ఆనందంగా సంతోషంగా పూలబాటలా సాగుతుంది. మరి ఏదైనా కానీ ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి మనకు స్వంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు రానప్పుడు భగవంతుడే కదా మనం కూడా ఆశ్రయించేది. అలా భగవంతుడు మనకు స్వయంగా వచ్చి ఏది కూడా చెప్పలేనప్పుడు ఏదో ఒక రూపంలో మనకు పరిష్కార మార్గాన్ని చూపుతాడు అని అంటారు కదండి. అలాగే ఒక వ్యక్తి ద్వారా నీకు కావలసినటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని నేనే అందిస్తున్నాను అని నేను నమ్మే విధంగా చేస్తాను. అలాగే నీ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని అతను చూపడమే కాకుండా నీ యొక్క సమస్య అనేది నీ నుండి పూర్తిగా దూరం అయ్యేంత వరకు ఆ యొక్క వ్యక్తి యొక్క సహాయ సహకారాలు అన్నీ కూడా నీకు పూర్తిగా లభించే విధంగా నేను చేస్తాను బిడ్డ. ఇలా ఈ విధంగా నీవు దేని గురించి అయితే బాధపడుతూ, దేని గురించి అయితే ఇబ్బందులు పడుతూ వస్తున్నావో అటువంటి సమస్యలను తప్పకుండా నీ నుండి దూరం చేస్తాను. అలాగే ఒకవేళ ప్రేమపరంగా నీవు ఏదైనా ఇబ్బందులు పడుతున్నా, లేదంటే ప్రేమపరంగా నీకు ఏదైనా ఒక సమస్య మిగిలినా, అలాగే నీ ప్రేమ ఏదైనా ఒక విఫలమయ్యేటువంటి సమయంలో ఉన్నా, ఇలా నీకు ఏదైతే సమస్య ఉందో, ఈ విధంగా నీకు ఏదైతే కోరిక ఉందో, ఇలా నీకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్య, నీకు ఎదురయ్యేటువంటి అన్ని ఒడిదుడుకులు, ఈ విధంగా ఇటువంటివి అన్నీ కూడా నీ నుండి దూరం అవుతాయి అని నీకు నేను ప్రమాణం చేసి చెబుతున్నాను. అయితే ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, నీకు తెలిసినటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు, మీ యొక్క స్నేహితులు కావచ్చు, ఈ విధంగా మీకు తెలిసినటువంటి వ్యక్తుల్లో ఎవరైనా కావచ్చు. ఇలా ఎవరైనా కానీ వారు ఇచ్చేటువంటి ప్రోత్సాహం, వారు ఇచ్చేటువంటి ధైర్యం, వారు చెప్పేటువంటి మాట, ఈ విధంగా ఎవరో ఒకరు మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి వారు ఉంటే కాదండి, మనకు ఆటోమేటిక్గా మనకు ఆ యొక్క ప్రోత్సాహం ద్వారా ధైర్యము అనేది ఏర్పడుతుంది. మరి అదే విధంగా మనకు తెలిసినటువంటి వారు కానీ, తెలియనటువంటి వారు కానీ, మనం ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు మరి వాళ్ళే మన యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని మనం సమస్యల్లో ఉన్నప్పుడు తెలియపరిస్తే వాళ్ళే మనకు దేవుళ్ళుగా భావిస్తాం. అంటే వారు ఇచ్చేటువంటి సలహా మనకు నిజంగా సక్సెస్ అయింది అనుకోండి, ఫలానా వ్యక్తి మనకు దారిని చూపించాడు, అతను చెప్పినటువంటి మాటలు, వారి యొక్క సలహాల పరంగా మనం చేయడం వల్లే కదా ఈరోజు మనకున్నటువంటి సమస్యల నుండి మనం బయటపడగలిగాము. ఇలా మనకు ఒక మంచి దారి చూపించినటువంటి వ్యక్తిగా మిగిలాడు అని మనం ఎప్పుడు కూడా అతన్ని చిరస్థాయిగా మనం గుర్తుంచుకుంటాం. అవును కదండి. మరి వారి యొక్క సలహా మేరకే మనకు ఒక మంచి జీవితం కూడా వస్తే అతన్ని మన యొక్క జీవితాంతము కూడా గుర్తు పెట్టుకుంటాం. ఇది అంతా కూడా భగవంతుని యొక్క ఆధీనంతో, భగవంతుని యొక్క అనుగ్రహంతో జరుగుతుంది అని చెప్పి ఎవరైతే మనస్ఫూర్తిగా ఆ యొక్క భగవంతుడిని నమ్ముతారో అటువంటి వారికే పూర్తిగా అర్థమవుతుంది. ఈ విధంగా భగవంతుడు మనకు ఏదో ఒక దారిలో జాగ్రత్తగా ముందుకు నడిపించడానికి, మనకు ఒక సహాయాన్ని అందించడానికి ఈ విధంగా ఏదో ఒక రూపంలో మనకు సహాయపడతారు. నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా ఆ యొక్క భగవంతుడు ఉట్టిగా ఎటువంటి అన్యాయం కూడా చేయడండి. ఎవరైనా కానీ బాధపడుతూ ఉన్నా కూడా ఉట్టిగా చూస్తూ ఊరుకోడు. మనకు ఏదో ఒక రూపంలో ఆ యొక్క సహాయాన్ని అనేది ఖచ్చితంగా అందించి తీరుతాడు. అది కొంతమేర ఆలస్యం అయినప్పటికీ కూడా మన యొక్క సహాయాన్ని మాత్రం కొంతమేర కూడా ఆలస్యం చేయదు. మనకు ఏదో ఒక రూపంలో అయినా ఏదో ఒక విధంగా అనుగ్రహ రూపాన్ని అయితే ఖచ్చితంగా మనం అందుకోగలుగుతాము. ఈ విధంగా నమ్మశక్యం కానటువంటి వారికి కూడా నమ్మే విధంగా ఎన్నో అద్భుతాలు చేసినటువంటి మహిమ ఈ దుర్గమ్మ తల్లికి ఉందండి. కాబట్టి ఈ తల్లి ద్వారా వచ్చినటువంటి ఈ సందేశంకు అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నానండి. మరి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో చక్కని అమ్మవారి సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ మాతరే నమః. శ్రీ గురుభ్యో నమః. జయ దుర్గా భవాని.